అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఏంటి ఎక్కడికి వచ్చారు అని అనుకుంటున్నాను. షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట. లుల్లు బరవా సిటీ. ఎందుకు వెళ్ళామంటే ఇంకా ఇండియా నుంచి రాగానే అంటే హైదరాబాద్ నుంచి రాగానే మనకి గ్రాసరీ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకోవాలి కదా. ఇంకా దానికోసం అయితే ఇంకా లుల్లు అయితే వెళ్ళాము. ఇంకా అందులో వంశీకి ట్యాబ్ తీసుకోవాలని కూడా వెళ్ళామన్నమాట. ఐప్యాడ్ స్కూల్లో సబ్మిట్ చేయమని చెప్పారు. ఇంకా 1 వీక్ అలా టైం ఇచ్చారు. సరే వెళ్ళి తెచ్చిద్దాము అనేసి ఇంకా గ్రాసరీ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని లుల్లులో ఒకే దగ్గర ఉంటాయి కదా అనేసి బరబాగ్ సిటీ లుల్లుకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడికి వచ్చాక 10th జనరేషన్ లేదని చెప్పారు. ఇంకా 9th 10th జనరేషన్ లేదన్నారు. వీళ్ళకి 10th జనరేషన్ కావాలని చెప్పారనమాట ఐప్యాడ్ లో. ఇంకా సరే ఇక్కడ 16 ఉంది చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా 16 ఉంది. అంత అప్డేటెడ్ అవసరం లేదనేసి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిందంటే ఈ మోడల్. సరే ఒకసారి 9th or 10th చేయమని అడిగాము. కానీ 10th ఉంది కానీ కలర్స్ పింక్ కలర్ ఉందని చెప్పారు. ఇంకా పింక్ అంటే మా వాడికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. వాడికి బ్లూ కానీ బ్లాక్ కానీ గ్రే కానీ అలాంటి సిల్వర్ కానీ కావాలని అంటాడు. ఎందుకంటే పింక్ అంటే ఇంకా అమ్మాయిలే ఎక్కువ యూస్ చేస్తారు కదా, మళ్ళీ మా క్లాస్లో అందరూ నవ్వుతారు వద్దు అని అంటే ఇంకా సరే అనేసి మళ్ళీ అక్కడ నుండి చెక్ చేస్తామని చెప్పాక ఓకే అని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది క్యారీ చేయడానికా? లోపు సౌండ్ స్పీకర్స్ చూద్దామనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా టీవీ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ స్పీకర్స్ బాగున్నాయి. చిన్నవి అయితే చాలా సౌండ్ వస్తున్నాయి. అసలు ఎంత బాగా వస్తుందో సౌండ్. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ బోస్ కూడా చూసామన్నమాట మేము. బోస్ ఇంకొకటి ఏదో చెప్పాడు కంపెనీ, కానీ బోస్ లో చాలా బాగుంది. మళ్ళీ వేరే దాంట్లో అంత క్లారిటీగా అనిపించలేదు. ఇంకొకటి వైఫై కనెక్టింగ్ కూడా ఉందంట. ఇంకా సరే అనేవన్నీ చూసేసి ఇంకా లేదని అన్నారు వాళ్ళు ట్యాబ్. ఇంకా సరే అనేసి మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ టీ టైం దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంకా పిల్లలు ఇంకా ఆగుతారా, వాళ్ళు చాలాసేపు అయిపోయింది. ఇంకా అప్పటికి 1-2 hours అయిపోయింది అక్కడే నించొని కాళ్ళ నొప్పులు వేస్తుంటే ఇంకా సరే సమోసా తిందాం అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ సమోసా అయితే తింటున్నాం అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాతకి మళ్ళీ గ్రాసరీ దాంట్లోకి వెళ్తుంటే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అలా ఉంటాయి కదా, ఇంకా అక్కడ అడిగామన్నమాట. అక్కడ మా హస్బెండ్ అడిగాడు, వెళ్ళి అడిగితే ఉందని చెప్పాడు. అయితే అది ఇక్కడ లేదంట, మళ్ళీ వేరే షాప్ నుంచి తీసుకురావాలి, తెప్పిస్తాను అంటే ఓకే మేము గ్రాసరీ ఐటమ్స్ తీసుకుంటాము అప్పటి వరకు అనేసి ఇంకా గ్రాసరీ దాంట్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వెళ్ళగానే కునాఫా చాక్లెట్ కనిపించింది. ఇంకా అదైతే వేసేసుకున్నాము. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము ఏమేమి తీసుకోవాలి ఇంట్లోకి అనేసి. ఇక్కడ మా పిల్లలు ఊరుకుంటారా, అన్నీ చదువుతా ఉన్నారు. ఇంకా మా రైతుకైతే ఈ టమాటో మురుకులు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అవి తీసుకొని తాను ఇంకా గ్రాసరీ ఐటమ్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకున్నాము. ఇక్కడ పిల్లలకు ఒకటి చాలా బాగుంటుంది, ఇది కార్ విత్ ట్రాలీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకా పిల్లలందరూ ఉన్న వాళ్ళు అవే కావాలని అడుగుతూ ఉంటారు అనమాట. ఇక్కడ లుల్లు అయితే ఇలా ఉంది ఓవరాల్ గా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సెక్షన్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. ఇంకా నట్ సెక్షన్ అన్ని సపరేట్ గా ఉంటుంది. ఇంకా మా షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా షాపింగ్ అయిపోయినాక బిల్ అదంతా ఏం చేసాము, ఇక్కడ బిల్ ఏం చేసి ఇంకెళ్ళి ఇక్కడ ట్యాబ్ అయితే తీసుకున్నాం అనమాట. 9th జనరేషన్ ఆర్ 10th జనరేషన్ అనుకుంటా, రెండిట్లో ఏదైనా ఓకే అన్నారు. ఇంకా తీసుకున్నాము. ఇంకా తీసుకొని బిల్ పే చేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ట్యాబ్ తీసుకొని వాళ్ళ డాడీ ఇంకా వంశీకి గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు వంశీ. చూడండి ఫేస్ లో తెలిసిపోతుంది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా ఒక పిక్ తీసుకుందామని పట్టుకోమని చెప్పాను. ఇంకా తీసుకున్నారనమాట. ఇంకా అక్కడ నుండి ఇంకా బయలుదేరాము ఇంటికి. ఇంటికి వెళ్ళేసరికి మాకు 9 or 9:30 అలా అయింది అనుకుంటా. చాలాసేపు అయింది, ఎందుకంటే పైన మేము చాలాసేపు వెయిట్ చేసాము తీసుకొస్తారేమో అనేసి. ఇంకా ఇంటికి వచ్చి ఫిష్ ఫ్రై చేశాను అనమాట. ఇంకా టమాటా చారు, ఇంకా వైట్ రైస్ వేడిగా చాలా చాలా బాగుంది. టమాటా రసం ఇంకా ఫిష్ ఫ్రై, సాల్మన్ ఫిష్ అనమాట, చాలా టేస్టీగా ఉంది.
ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఫిష్ ఇంకా చారు చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్.